నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అహ్మదాబాద్లో దాదాపుగా 242 మంది విమానం యాక్సిడెంట్ అయిపోయి కాలిపోయి చనిపోయినారు. వారితో పాటు విమానం కూలిపోయిన దగ్గర దాదాపుగా హాస్టల్ ఎవరైతే మెడికల్ చదువుకునే పిల్లలు ఉన్నారో హాస్టల్ బిల్డింగ్ మీద పడడం, అక్కడ దాదాపుగా పేపర్ న్యూస్ చూస్తే 50 మంది అన్నారు. మళ్ళీ అఫీషియల్గా అయితే 50 మంది అని వచ్చింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలామంది కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా ఆత్మశాంతించాలని చెప్పి, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి, ఎవరైతే తల్లిని కోల్పోయిన వారు, చెల్లెలు కోల్పోయిన వారు, అమ్మని కోల్పోయిన వారు, అలాగే తండ్రిని కోల్పోయిన వారు, రకంగా కుటుంబాలని చిన్నాభిన్నం అయిపోయినాయి. వారి కుటుంబాలకంతా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు పెద్దలు మీకు అందరూ తెలిసి వీళ్ళంతా ఆఫీసులు, ఆలిములు, ముఫ్తీలు అందరూ కలిసి ఖురాన్ పఠనం చేసి భగవంతుని ఆశీస్సు ఉండాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి అందరూ ప్రార్థన చేశారు. చాలా సంతోషం అని చెప్పి నిన్ననే ఈ కార్యక్రమాన్ని మేము విజయోత్సవం చేద్దాం అనుకున్నాం. కానీ ఇన్సిడెంట్ ఈ రకంగా వస్తుందని ఊహించాలి. భగవంతుడు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు. అది జరగడం వల్ల దీన్ని విజయోత్సవానికి కాకుండా ఈరోజు కండోలెన్స్ లేక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఖురాన్ పఠనం చేసి వారందరికీ కూడా ఆశీర్వాదం భగవంతుడు ప్రసాదించాలని చెప్పి వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ప్రభుత్వం కూడా నిన్న తల్లికి వందనం రాష్ట్ర వ్యాప్తంగా వేయడం జరిగింది. అందులో దాదాపుగా మన మైనార్టీ కుటుంబాలకు దాదాపుగా మైనార్టీ పిల్లలు దాదాపుగా 44 లక్షల మంది 4 లక్షల 1000 మంది దాదాపుగా మొత్తం అంతా కలిపితే క్రిస్టియన్లు, మైనార్టీలు, క్రిస్టియన్లు, ఉద్యోగులు కలుపుకుంటే దాదాపుగా 5,000 మంది 5 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం పడింది. అదేవిధంగా దాదాపు 740 కోట్ల 30 కోట్ల రూపాయలు బీసీలో అంటే బీసీబీలో కానీ బీసీఈలో కానీ అదేవిధంగా మైనార్టీలో కానీ మైనార్టీలో అయితే ఈ పఠాన్లు, మొఘల్స్, తర్వాత బేగులు వస్తారు, వాళ్ళు ఓసీల కిందికి. బీసీఈలో దాదాపుగా ఇవన్నీ కలుపుకుంటే క్రిస్టియన్స్, మైనార్టీలు, అదేవిధంగా బీసీబీలో ఉన్న దుదేకుల ప్రజలు కలుపుకుంటే దాదాపుగా 5 లక్షల మందికి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు తల్లికి వందనం వేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని కూడా ఆశీర్వదించాలని చెప్పి, ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. కాబట్టి చాలా సంతోషం. ఈ కార్యక్రమం పెద్దలందరూ ప్రభుత్వాన్ని కొనసాగించాలా, ఇంకా ప్రభుత్వం మంచి పనులు చేయాలా, ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ షిబ్లీ గారు ఏర్పాటు చేశారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా హుస్సేన్ భాయ్ గారు గతంలో కూడా ముఖ్యమంత్రి గారు మన ఇఫ్తార్ డిన్నర్ వచ్చినప్పుడు కూడా వారి ప్రార్థనలు చేసి అప్పుడు కూడా దీవెనలు అందించారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నేను వారి ఆశీర్వాదాలు కోరుకుంటూ వారు ఆశీర్వదించినందుకు ప్రభుత్వానికి, అదేవిధంగా ఎవరైతే విమానం యాక్సిడెంట్లో చనిపోయినారో అహ్మదాబాద్లో వారందరికీ కూడా వారు దువా చేసినందుకు వారి కుటుంబాలకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ భగవంతుడు శాంతిని చేకూర్చాలని, మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.